డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మంత్రశాస్త్రంలో అద్భుతంగా లిఖించబడి ఉన్నది మన సనాతన ధర్మంలో. దెర్ ఆర్ 2 మంత్రాస్. రెగ్యులర్గా బంగారాన్ని మీరు విజువలైజ్ చేస్తూ ఈ మంత్రాస్ని మీరు చాంటింగ్ చేస్తే బంగారాన్ని మీరు అందరూ ఆకర్షిస్తారు అన్న చెప్పడంలో నాకు అనుమానమే లేదు. గోల్డ్ అట్రాక్షన్ రెమెడీ, గోల్డ్ అట్రాక్షన్ రిచువల్, గోల్డ్ని అట్రాక్ట్ చేసే మంత్ర సాధనతో కూడిన పరిహారం అని కూడా చెప్పచ్చు. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయడానికి ప్రయత్నిద్దాం. అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో, లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడూ ఉంటుంది అండగా, తోడుగా, నీడుగా అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్. హలో, నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో వైబ్రెంట్ శ్రీ వంశీ గురువు గారు ఉన్నారు. డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్. సో వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో, నమస్తే గురుగారు. ఆత్మ నమస్కార్. చాలా మందికి గోల్డ్ పట్ల చాలా నమ్మకం ఉంటుంది. అంటే గోల్డ్ ఇంట్లో ఉంటే కూడా మంచిదని చెప్పి, అండ్ చాలా మంది ఆడవాళ్ళకి కూడా గోల్డ్ పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అయితే నిజంగానే మనకి ఇంట్లో అంటే ఇప్పుడు రేట్స్ చూసుకున్నా, ప్రైజెస్ చూసుకున్నా, దాని ధర అనేది చాలా అసలు నార్మల్ పీపుల్ కొనేలాగా లేదు. సో ఇలాంటి టైంలో మనకి ఏమన్నా ధనాన్ని మన ఇంట్లోకి ఆకర్షించడానికి ఏమన్నా సింపుల్ టెక్నిక్స్ మీరు మాకు చెప్పగలుగుతారు? దేర్ ఆర్ ఫ్యూ మంత్రాస్ మా రెగ్యులర్ గా చాంటింగ్ చేస్తే we can attract some gold గిఫ్ట్స్ రూపంలో, ఏదో ఒక రూపంలో you will attract. we'll talk about that. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ మాత్ర నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండే విచ్చే దుర్గే దుర్గే రక్షణ మాతా శక్తి స్వరూపిణి. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. దేర్ ఆర్ 2 మంత్రాస్. రెగ్యులర్గా ఈ మంత్రాస్ని చాంటింగ్ చేసి నమ్మకంతో ఈ మంత్రాస్ని చాంటింగ్ చేస్తే ఏదో ఒక రూపంలో యూ విల్ అట్రాక్ట్ గోల్డ్. ఇది మన క్లాసెస్లో రివ్యూల్ చేసాం. మన డిసైపుల్స్, అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న డిసైపుల్స్కి లాట్ ఆఫ్ మిరాకిల్స్, ఏదో ఒక రూపంలో బంగారం వచ్చింది. ఇది జరిగింది, ప్రూవెన్ కాన్సెప్ట్. సూపర్ స్టిషన్ మూఢ నమ్మకం కాదు. ఆ మంత్రాస్ నేను షేర్ చేసుకుంటాను. బట్ ఒక డౌట్ ఉంటుంది కొంతమందికి, మంత్రాస్ ద్వారా నిజంగా జరుగుతుందా? మననాత్ త్రేయేతి ఇది మంత్ర. సాంస్క్రిట్లో దెర్ ఇస్ ఎ స్టేట్మెంట్. మంత్ర ఏదైనా ఒక సౌండ్ రిపీటెడ్గా ఒక రెపిటేషన్తో, ఒక బిలీఫ్తో మీరు చాంటింగ్ చేయగలిగితే ఆ మంత్రానే మీకు రిద్ధి, సిద్ధి, ప్రాప్తి, శుభ్, లాభ్, ధనం, మోక్షం, భక్తి అన్ని ఇచ్చేది ఆ మంత్రానే. మంత్రాకి ఆ పవర్ ఉంది. ఇట్స్ ఎ సౌండ్ వైబ్రేషన్. మంత్ర ఈజ్ ఏ సౌండ్ వైబ్రేషన్. దానికి ఒక శక్తి ఉంది. మానస్, మైండ్, త్రయ, త్ర 2 సాంస్క్రిట్ వర్డ్ నుంచి జోడించారు. మానస్లో మన్, త్రయాలో త్ర, మంత్ర అంటే మైండ్ని ఫ్రీ ఫ్రమ్ చేసేది. దెర్ ఆర్ 2 మంత్ర. పాయింట్ నెంబర్ 1, ఓం హ్రీం స్వర్ణాకర్షణాయ నమః. HREM, హ్రీం. ఓం హ్రీం స్వర్ణాకర్షణాయ నమః. ఓం అన్నది కాస్మిక్ సౌండ్. హ్రీం అన్న సౌండ్కి మేనిఫెస్టేషన్ ఎనర్జీ ఉంటుంది. హ్రీం అన్న వర్డ్ మేనిఫెస్టేషన్ ఎనర్జీ. స్వర్ణాకర్షణాయ నమః. రెగ్యులర్గా ఈ మంత్ర చాంటింగ్ చేయండి. ఎవ్రీడే ఒక 21 టైమ్స్ చేయండి. పైనుండి కనక వర్షం, బంగారపు రంగు మీ మీద, కిరణాలు మీ మీద పడుతున్నట్టు, బంగారపు కాయిన్లు మీ మీద పడుతున్నట్టు, 500 రూపాయల నోట్ల కట్ల పడుతున్నట్టు, కమలంలో లక్ష్మీదేవి కూర్చొని మీకు బ్లెస్ చేస్తున్నట్టు మీరు చూసుకొని ఎవ్రీడే ఏ టైం చేయాలా? ఎర్లీ అవర్స్, లేట్ నైట్స్. డ్రైవ్ చేస్తున్నారు, ఖాళీగా ఉంది, కాన్సన్ట్రేషన్ రోడ్డు మీద పెడుతూ కూడా చేయొచ్చు. ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు చేయొచ్చు మా. బట్ రెగ్యులర్గా ఒక ప్లేస్, ఒక టైం చూస్ చేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్. బిఫోర్ సన్ రైజ్ బ్రాహ్మీ ముహూర్తం అండ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ లేట్ నైట్. పడుకునే ముందు కానీ, పడుకుని లేచిన తర్వాత స్నానం ఆచరించి చేయాలా. ఎటువైపు ఫేసింగ్ పెట్టాలా? తూర్పు కానీ, ఉత్తర కానీ. కుబేర ముద్ర వేసుకొని, వెన్నెముక నిటారుగా పెట్టుకొని, కాసేపు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి అందరికీ కృతజ్ఞతలు చెప్పాలి. భగవంతుడికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, గురువులకి, పితృదేవతలకి అందరికీ కృతజ్ఞతలు చెప్పి పైనుండి కనకవర్షం, ధనవర్షం కురుస్తుందని గ్రహించి ఓం హ్రీం స్వర్ణాకర్షణాయ నమః అన్న మంత్రాన్ని రెగ్యులర్గా చాంటింగ్ చేయండి. శుక్రవారం రోజు అయితే, శుక్రవారం శుక్రుడు లక్ష్మీదేవికి సంబంధించిన రోజు. లక్ష్మీదేవి యొక్క కరుణ, కటాక్షం, అనుగ్రహం యొక్క ప్రతిఫలమే బంగారం గృహంలోకి రావడం. కాబట్టి శుక్రవారం రోజు వీలైతే 108 టైమ్స్ చాంటింగ్ చేయండి.
ఆమెకి ఏదైనా పాలుతో ఒక నైవేద్యం పట్టి శుక్రవారం రోజు ఈ మంత్రాన్ని 108 టైమ్స్ చాంటింగ్ చేయండి. అదే శుక్రవారం రోజు ఆకలితో ఉన్నవాడికి ఒక కడుపు నింపండి, దాహంతో ఉన్నవాడికి గొంతు తడపండి, సఫర్ అవుతున్న వాడికి ₹1 సాయం చేయండి. విత్ డివోషన్ యూ విల్ సీ ద రిజల్ట్. అలానే దెర్ ఈజ్ సమ్ సెకండ్ మంత్ర. ఓం స్వర్ణాయ విద్మహి హేమరూపిణ్యై ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఓం స్వర్ణాయ విద్మహి హేమరూపిణ్యై ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఈ 2 మంత్రాస్ ఏదో ఒకటి పిక్ చేసుకోండి. 2 చేసినా పర్వాలేదు, 1 చేసినా పర్వాలేదు. ఇది రెగ్యులర్గా పీరియడ్ ఆఫ్ టైమ్స్ చాంటింగ్ చేస్తామా, ఐఎమ్ టెల్లింగ్ యూ, మంత్రాకు ఉన్న శక్తి ఇది. సూపర్ స్టిషన్ కాదు, మూఢనమ్మకం కాదు, పిచ్చితనం కాదు. కలియుగంలో ఉన్నాము, కర్మయోగులము. మన కర్మ ఏంటి, మన యాక్షన్, మన పని చేయాలి. డోర్స్ అన్ని క్లోజ్ చేసుకొని మంత్రా చాంటింగ్ చేసి బూడిద రాలుద్ది యాష్. కర్మయోగులుగా ఒక స్టెప్ మనం తీసుకొని ఒక అడుగేసి మనం పని చేయాల్సి ఉంటుంది. ఈ మంత్రం రెగ్యులర్గా చాంటింగ్ చేయండి. మా చిన్న చిన్న కరెన్సీస్ దొరకడము, కాయిన్స్ బయట ఎక్కడైనా మీరు ఫైండ్ అవుట్ చేయడము, గిఫ్ట్స్ రూపంలో చిన్న చిన్న గోల్డ్ రావడం, అలా 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 ఒక ₹1 స్టార్ట్ అవుతుంది. తర్వాత ఒక ఎంపైర్ క్రియేట్ అవుతుంది. అందరూ కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అందరూ కూడా కామెంట్స్లో ఓం హ్రీం స్వర్ణాకర్షణాయ నమః అన్న మంత్రాన్ని చాంటింగ్ చేయండి. అండ్ ఈ వీడియోని అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇమీడియట్గా మీకు యూనివర్సల్ బ్లెస్సింగ్స్ స్టార్ట్ అవుతాయి. అతి త్వరలో కలుద్దాం. సో ఇంకా మన వ్యూవర్స్ కూడా ఏం అడుగుతున్నారు అని అంటే, ఇప్పుడు క్లాస్ ఎలాగో మనకి మీది ఒకటి అయితే ఎండ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకే క్లాస్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అండ్ ఈ క్లాస్లో మీరు ఏం చేయబోతున్నారు అనేది? గ్రేట్ మా. యాక్చువల్లీ అక్టోబర్ 12th నుండి సండే పడుతుంది. ఓకే. 1+2 3 అనే నెంబర్ యూనివర్సల్ నెంబర్. ఆ విధంగా ఆ రోజు డిజైన్ చేయడం జరిగింది. అక్టోబర్ 12వ తారీఖు నుంచి కంటిన్యూస్గా 7 days. ఓకే. మార్నింగ్ 5:45 నుండి మార్నింగ్ 7:30 వరకు ఒక డివైన్ ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే డివైన్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, తల వెంట్రుక నుండి కాళ్ళు గోరు వరకు మారడం. ఎలా మారాలి, మారితే ఏమవుతుంది, పంచభూతాలతో, ప్రకృతితో, నవగ్రహాలతో, ముక్కోటి దేవతలతో, పితృదేవతలతో, ఆత్మతో, అనంత విశ్వ సంపదతో మమేకమయ్యేటట్టు ఒక సాధన డిజైన్ చేయడం జరిగింది. వీ కాల్ ఇట్ యాజ్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. అది దైవతత్వంతో కూడిన, ఓకే, దివ్యతత్వంతో కూడిన, విశ్వతత్వంతో కూడిన. సో ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇది దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం. ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. ఏమి డిస్కస్ చేయబోతున్నామంటే వీఆర్ డీకోడింగ్ ఎవ్రీథింగ్. ఈ సృష్టిలో ఉన్న అన్ని దివ్య శక్తుల కొరకు డిస్కస్ చేయబోతా ఉన్నాం. దీనికి మాకు ఏం సంబంధం ఉందా అంటే, శరీరమే శక్తి, 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. కంటికి కనిపించిన మెయిన్ ఎనర్జీ ఏదైనా ఉందంటే ప్రాణం, ద ఆత్మ, సోల్. దానికి సంబంధించి మాట్లాడబోతున్నాం. రైట్. ఎటువంటి వ్యక్తి అయినా వరస్ట్ కేసులో మాట్లాడుకుంటే దరిద్రుడు కూడా ఎస్ నేను ధనవంతుడు నవ్వుతాను అన్న కాన్ఫిడెన్స్ వచ్చేటట్టు యూనివర్స్ గైడ్ చేయబోతుంది ప్రోగ్రామ్ని. పంచభూతాస్ యాక్టివేషన్ మాట్లాడబోతున్నాము, నవగ్రహాస్ యాక్టివేషన్ మాట్లాడబోతున్నాము. చాలామందికి చాలా ఇష్యూస్ ఉంటాయి. కొంతమందికి హెల్త్ ఇష్యూస్, కెరియర్ ఇష్యూస్, జాబ్ ఇష్యూస్, మ్యారేజ్ ఇష్యూస్, బిజినెస్ గ్రో అవ్వట్లేదని ఇష్యూస్, చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. ఇష్యూస్ అన్నిటికీ కూడా పరిహారాలు మనం ఇవ్వబోతున్నాము. కాబట్టి ఆస్ట్రో రెమెడీస్ ఇవ్వబోతున్నాం మేనిఫెస్టేషన్కి కనెక్ట్ చేస్తూ, వాస్తు రెమెడీస్ ఇవ్వబోతున్నాం మేనిఫెస్టేషన్కి కనెక్ట్ చేస్తూ, న్యూమరాలజీ రెమెడీస్ ఇవ్వబోతున్నాం మేనిఫెస్టేషన్కి కనెక్ట్ చేస్తూ, అలానే జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, హెల్త్, వెల్త్, బిజినెస్ మేనిఫెస్టేషన్. ముఖ్యంగా 98% పీపుల్ దేనికైనా సఫర్ అవుతున్నారంటే మనీ. రైట్. సో సనాతన ధర్మాన్ని బేస్ చేసుకుంటూ ఏమైనా పరిహారాలు ఉన్నాయా, బంగారాన్ని ఆకర్షించడానికి మరియు డబ్బును ఆకర్షించడానికి, అనంత విశ్వ సంపద డబ్బు అంటే, మరియు ల్యాండ్స్ని ఆకర్షించడానికి, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ ఆకర్షించడానికి. దీన్ని కనెక్ట్ చేస్తూ అటు మేనిఫెస్టేషన్, క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్, మెడిటేషన్, సైన్స్ ఓరియంటెడ్, ఎనర్జీ హీలింగ్, ఒకటి కాదమ్మా, A to Z ఆఫ్ ది యూనివర్స్ మాట్లాడబోతున్నాం. అంటే ఒక మానవుడికి ఏదైనా ఒక ప్యాకేజ్ కావాలి, ఒక కరికులం కావాలి, ఒక కాంటెంట్ కావాలి, ఒక కాంటెక్స్ట్ కావాలి, ఒక ప్యాటర్న్ కావాలి అంటే ఈ అక్టోబర్ 12వ తారీఖు నుండి జరగబోతున్న డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ అన్న మాట నాకు చెప్పడంలో అనుమానమే లేదు. హార్ట్ చక్రం మీద చేసి చెప్తా ఉన్నా, ఇట్స్ మై గట్ ఫీలింగ్. రైట్. కంప్లీట్ మేజర్ స్పిరిచువల్ ఎన్హాన్స్మెంట్ జరుగుతుంది. అందరూ స్పిరిచువల్ అవేకనింగ్ స్టేజెస్లోకి వెళ్తారు.
డివైన్ అవేకనింగ్ స్టేజెస్లోకి వెళ్తారు, స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ జరుగుతుంది. ఎవరి మట్టుకు వాళ్ళకున్న నెగిటివ్ కర్మాని ఎలా తుడిచేయొచ్చు, పాజిటివ్ కర్మాని ఎలా యాడ్ చేసుకుంటూ శరీరంలో ఉన్న చక్రాస్ని ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు అన్నది సీక్రెట్ ఓపెన్ చేసుకోబోతున్నాం. తర్వాత మాతో సంబంధం ఉండదు, ఆ ప్యాటర్న్ ఆచరణలో పెడితే చాలు, గ్రేట్ రిజల్ట్. అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ మా, ఇలాంటి ప్రోగ్రాంలు ఒక చోట దొరకాలి అంటే భగవంతుడి అనుగ్రహం కటాక్షం ఉంటే గానీ దొరకదు అని నొక్కి ఒక్క నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే మేబీ ఇట్స్ ఈజీ టు ఎంటర్ ఇన్ టు దిస్ ప్రోగ్రామ్ అనుకుంటున్నారేమో. నో, ఈ వీడియో మన ముందుకు వచ్చింది అంటేనే ఇట్స్ ఎన్ యూనివర్సల్ సైన్, ఇట్స్ ఎ గాడ్స్ సైన్. వాళ్ళ పితృదేవతలు పంపించిన ఒక సంకేతము. ఎందుకు పితృదేవతలు పంపించిన సంకేతం అంటున్నానంటే, వీఆర్ ద కంటిన్యూషన్ ఆఫ్ అవర్ ఫాదర్స్, పేరెంట్స్. వాళ్ళ పేరు అంటే మన పితృదేవతల యొక్క కంటిన్యూషనే మనం. కాబట్టి వాళ్ళ జీన్స్, వాళ్ళ హెరిడేటరీ, వాళ్ళ బ్లడ్ యాడ్ ఆన్ అవుతున్నప్పుడు వాళ్ళ కర్మ కూడా యాడ్ అవుతుంది కదా. సో వాళ్ళ ఆశీర్వాదాలు పొందుతూ చెడు కర్మను తొలగించుకుంటూ ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎలా వెళ్ళాలి, హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, కెరియర్ పరంగా, ఎమోషన్స్ పరంగా, ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్, ఫిజికల్, మెంటల్, ఫినాన్షియల్, స్పిరిచువల్, అన్ని ఏరియాస్ లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్ళాలి. ఇట్స్ అన్ A to Z మా. ఒక మానవుడికి ఏదైనా ఒక బండిల్ ఆఫ్ నాలెడ్జ్ కావాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ విత్ డివైన్ లిబరేషన్. సంపద మాత్రమే కాదు, మోక్షముతో కూడిన సంపద, సమృద్ధి, అష్టైశ్వర్యాలు కావాలి అనుకుంటే దిస్ ఈస్ ద ప్యాటర్న్. సో టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అనేది మీరు ఇవ్వబోతున్నారు ప్రోగ్రామ్ లో. సో గురుగారు చెప్పినట్టు ఈ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్, డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ కి మీరు ఎన్రోల్ చేసుకోవాలి అంటే మాత్రం చాలా తక్కువ మనకి స్పేసెస్ అనేవి ఉన్నాయి. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆల్రెడీ వరల్డ్ వైడ్ నుంచి కూడా చాలా మంది రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేసేసారు. కాబట్టి స్లాట్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఈ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం త్వరగా మనకి స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని మీరు కనుక కాంటాక్ట్ చేసినట్లయితే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ మనకి గురుగారితో మాట్లాడాలి అని అనుకున్నా, కలవాలి అని అనుకున్నా కానీ మీరు నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసినట్టయితే అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది.